మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుని శైవక్షేత్రం పుష్పాలంకరణతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరీకరించారు. ఆలయానికి చేరుకుంటున్న భక్తులకు మంచి పరిమళాన్ని అందజేస్తుంది. విద్యుత్ దీప కాంతులతో ఆలయం కళకళలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కావలసిన సౌకర్యాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి నుంచి వివరాలు మనకు జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, థ్యాంక్ యూ జ్యోత్స్న. ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా శ్రీకాళహస్తి ఆలయానికి ఉదయం అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఆలయానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేశారు. క్యూ లైన్లను అంతా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో వారందరికీ అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచేటట్లుగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే విఐపి లైన్, వివిఐపి లైన్, అదేవిధంగా సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులను అందరినీ కూడా ఈ యొక్క స్వామి దర్శనం ప్రతి ఒక్కరికి అందేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క కాళహస్తికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకించి వాయులింగేశ్వరుడు, అదేవిధంగా జ్ఞానప్రసూనాంబకు సంబంధించినటువంటి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఇవాళ మరికొద్ది సేపట్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్వామికి సంబంధించినటువంటి ఇంద్రవాహనం, అదేవిధంగా చంద్రవాహనం రెండూ కూడా ఇవాళ జరిగేటువంటి సిచ్యువేషన్, చక్రవాహనం రెండూ కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. సాయంత్రం స్వామివారికి ఇష్టమైనటువంటి నంది వాహన సేవ అయితే జరుగుతుంది. నంది వాహన సేవలో కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. స్వామిని, అమ్మవారిని కూడా పూజించేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరికొద్దిసేపులో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క హీరోలు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, అదేవిధంగా ప్రభుదేవాలు కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి వారు శివుని దర్శించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. అంటే ఆలయానికి సంబంధించి కొంతమంది అధికారులు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేశారు, ఏం జరుగుతుంది? అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఈ శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఈసారి ప్రత్యేకంగా మన స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు దాదాపు 10 నుంచి 15 సార్లు రివ్యూ మీటింగ్స్ పెట్టి అట్లా పోలీస్ శాఖ అయితేమి, కలెక్టర్ గారు అయితేమి, ఈఓ గారు అయితేమి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈసారి 3 అంచెల దర్శనాన్ని ఏర్పాటు చేశారు. మామూలు ఫ్రీ దర్శనం ఒకటి, సెంట్రల్ లైన్ ఒకటి, విఐపి లైన్ ఒకటి, ముగ్గురు కూడా కంచుగడపలు ఎంటర్ అయిన తర్వాత 15 నిమిషాల్లో బయటకు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భక్తులు దర్శనం చేసుకునే ప్రతి స్త్రీకి కూడా ఈసారి సారే జాకెట్టు, గాజులు, పసుపు కుంకుమ అమ్మవారి తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రసాదాలు అయితేవి, అదేవిధంగా నిన్న ఇచ్చినటువంటి టికెట్లు ఎక్కడ కూడా తోపుడు లేకుండా పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని 3 ప్రదేశాల్లో, ఇక్కడ టౌన్లో అయితేవి, భక్త కన్నప్ప సది అయితేవి, వరదరాజ స్వామి గుడి అయితేవి, 3 ప్రదేశాల్లో కూడా టికెట్లు ఇవ్వడం వల్ల భక్తులు కూడా ఎక్కడ కూడా రద్దీ లేకుండా తోసుకోకుండా టికెట్లు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఈ శివరాత్రిని అందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఆశతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంతమంది భక్తులు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? మీకు దర్శనం అయితే బాగా జరిగిందండి? ఈసారి అయితే శోభానాయంగా, చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క దేవాలయం ఉంది. అదేవిధంగా క్యూ లైన్లు కూడా చాలా తొందరగా దర్శనం అయ్యేటట్టుగా, ఫ్రీ దర్శనం అందరికీ అయ్యేటట్టుగా వారికి పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చే విధంగా కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం తిరుపతి యొక్క శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు ఇప్పుడే కూడా శివునికి సంబంధించినటువంటి దర్శనానికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అతనితో పాటు ఈ యొక్క ఆలయ దీనికి సంబంధించిన ప్రత్యేక కమిటీ వాళ్ళు అయితే ఉన్నారు. కమిటీకి హ్యాపీ శివరాత్రి. ఎలా ఉన్నాయి ఏంటి సార్? ముందుగా మీ అందరి ఛానల్స్ వాళ్ళకి, ప్రెస్ మిత్రులకి, మీ కుటుంబాలకి స్వామివారి ఆశీస్సులు ఉండాలా, చల్లగా వారు ఎల్లకాలం మిమ్మల్ని చూడాలని కోరుకుంటూ అరేంజ్మెంట్స్ మీరు చెప్పాలి. ఎందుకంటే నేను చెప్తే గొప్పగా చెప్తాను. ఎందుకంటే నిజంగానే ఏ రకంగా నా బిడ్డలు పెళ్లి చేస్తానో, ఏ రకంగా చూసుకుంటానో, అదే దానికన్నా ఎక్కువగా మరి ఈరోజు స్వామివారికి ఏ రకంగా డెవలప్మెంట్ కళ్ళ కనిపించినట్టు మీకు కనిపిస్తామండి. రోడ్ వైడింగ్స్ కావచ్చు, డివైడర్స్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు. అట్లనే ఇక్కడ ముఖ్యంగా నేను ఆలోచించింది కామన్ పబ్లిక్ గురించి. ఇంతకు ముందర 1 గంట సేపు పట్టే దర్శనము ఈరోజు 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? 50 రూపాయల టికెట్ చేసాం. 2 లైన్స్ కూడా, గేట్ 1 to 2 కూడా భక్తులు పెట్టాం. కాబట్టి బ్రహ్మాండంగా వాళ్ళు హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు. అందుకోసం మీరు చూస్తున్నారు, ఇంతకుముందు రద్దీగా ఉండి హడావిడిగా ఉండి మీకు కూడా పెసగలు కూడా ఇబ్బంది ఉండేది. ఈసారి అట్లా లేకుండా మంచి మీడియా పాయింట్ పెట్టాం.
హ్యాపీగా మీ ఉండేదానికి అన్నీ కూడా బ్రహ్మాండం చేస్తాం. అంటే సుధీర్ రెడ్డి గారు ఒకటే చెప్తూ ఉన్నారు, పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా హ్యాపీగా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం అయితే కలిగి ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కాకుండా ఇప్పుడు ప్రత్యేకించి శివుని దర్శించుకొని వారి యొక్క అనుభూతిని పొందేటువంటి పరిస్థితి అందరికీ కూడా కల్పించామని చెప్తున్నారు. ఓకే, రైట్ జేజీరామ్. అది శ్రీకాళహస్తిలో పూజలు అదేవిధంగా శివరాత్రి సందర్భంగా చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి జేజీరామ్ మనకు వివరాలు అందించారు.